ఇంత టైమింగ్ ఉందని అనుకోలేదండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, మరి ఇంత వెళ్ళిపోదాం క్విక్గా. రాజేష్ గారి చేతిలో మైక్ కనిపిస్తుంది నాకు. Q&A స్టార్ట్. రావట్లేదా? డైరెక్టర్ గారు సార్, అంటే చాలామంది సినిమా గురించి మాట్లాడుతా మీ గురించి కూడా చాలా ప్రామినెంట్గా మాట్లాడుతున్నారు. యాజ్ ఎ న్యూ కమర్ అది క్వైట్ అన్ అచీవ్మెంట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇందాక మీరు మాట్లాడుతా ఏం నేర్చుకున్నా రోహిత్ గారి దగ్గర నేర్చుకున్నానంట, బాగా ఎమోషనల్ అయ్యారు. అంటే నేర్చుకోవడం అంటే ఏంటి? ఐ మీన్ ఆయన మీకు ఆపర్చునిటీ ఇచ్చారు, నో డినయింగ్ ఇట్, మిమ్మల్ని నమ్మారు. బిసైడ్స్ దట్ ఏంటి ఆయన ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉంటుంది? అంటే బేసిక్గా నేను వాళ్ళ ఇంట్లోనే ఉండేవాడినండి ఫ్రమ్ ద 2021 నుంచి ఉన్నా. బట్ 2017 నుంచి ఆయన ఆఫీస్లోనే కూర్చొని రాసాను. సో మాది ఎలా ఉంటుందంటే అంటే బేసిక్గా నేను మొత్తం డ్రాఫ్ట్ రాసేసి ఆయనకి ఇవ్వను. సో ఐ రైట్ అంటే నాకు అనిపించిన సీన్స్ ఒక ఫ్లో వరకు రాసి నేను ఆయనకి ఇచ్చామని. సో యూస్ టు కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్ ఎవ్రీవేర్. సో మా ప్రాసెస్ ఆఫ్ రైటింగ్ అంతా అలాగే ఉండేది. ప్లస్ స్క్రిప్ట్కి ఎవాల్వ్ అండి. సో నేను ఫస్ట్ రోహిత్ గారి దగ్గరికి 2017లో తీసుకెళ్ళినప్పుడు ఆ స్క్రిప్ట్ ఇప్పుడు నేను చదువుకుంటే నేనే ఎందుకు మీరే నన్ను పంపించాడు ఇంటికి. ఈరోజు ఎవరైతే మాట్లాడుతున్నారో యూఎస్ వెళ్ళిపో బాబాయ్, అక్కడే పని చేసుకునేవాళ్ళు. సో బేసిక్గా అక్కడి నుంచి హీ మేడ్ మీ లెర్న్, హీ మేడ్ మీ వాచ్ లాట్ ఆఫ్ ఫిలిమ్స్ విచ్ ఐ డిడ్ంట్ వాచ్. ఎలా రాయాలి ఏంటి, ఎంత షార్ట్గా చెప్తే అంత బెటర్ రాయాలి. సో హీ మేడ్ మీ లెర్న్ సినిమా అండి. సో అందుకే ఐఎమ్ మోర్ ఎమోషనల్లీ అటాచ్డ్ టు హిమ్ అండ్ ఈజ్ లైక్ మై బ్రదర్. అంటే ఇంకేం చెప్తానండి, అది ఏం నేర్పించారంటే ఏం చెప్తే దగ్గరుండి ఆయనే చెప్పేవాళ్ళు, ఏమేమి తప్పులు ఉన్నాయి, ఎలా చేయొచ్చు, హౌ కెన్ ఐ ఇంప్రూవ్ మోర్. సో అలా. నైస్ అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. రోహిత్ గారు. హాయ్ అండి. రోహిత్ గారు ఫస్ట్ నుంచి కెరీర్ ఫస్ట్ నుంచి కూడా ఒక గుడ్ విల్ క్రియేట్ చేసుకుంటూ వచ్చారు. సినిమాలు ఏదో డిఫరెంట్గా ట్రై చేస్తాడు, మరీ మోనోటోనీగా వెళ్ళడని చెప్పి ఒక గుడ్ విల్ క్రియేట్ చేసుకున్నారు. లుక్స్ లైక్ ఆ గుడ్ విల్ మళ్ళీ బ్యాక్ వచ్చిందని అనుకుంటారు. రిగార్డ్లెస్ ఈ సినిమా ఎక్కడికన్నా వెళ్ళినా ఉండి ఇటు నుంచి రోహిత్ ఒక మంచి సినిమా మంచి డైరెక్షన్లోనే వెళ్తాడనే ఒక ఫీలర్ క్రియేట్ చేశారు మళ్ళీ ఆడియన్స్లో. అండ్ ఐ బిలీవ్ దట్ రోహిత్ నిజంగా సినిమాలోకి ఇన్వెస్ట్ చేసుకుని, ఐ మీన్ ఇన్వెస్ట్ ఇన్ ద సెన్స్ ఇన్వాల్వ్ అయ్యి ట్రావెల్ అయితే కొంచెం మీ స్టైల్లో జనాలు మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసే కథలు వస్తాయని అనుకుంటున్నాను. డెఫినెట్గా అండి. ఎందుకంటే నేను చెప్పాను కదండి, బేసిక్గా బ్రేక్ తీసుకోవడానికి కారణం మొనోటనీ వచ్చింది చేసే విధానాల్లో అని. సో డెఫినెట్గా ఏంటంటే ఐఎమ్ ట్రయింగ్ టు ఎవాల్వ్ యాజ్ అ పర్సన్ ఇన్ రిగార్డింగ్ టు స్క్రిప్ట్స్. సో ఖచ్చితంగా ఏంటి అంటే దిస్ ఇస్ ద బిగినింగ్, దెర్ ఆర్ మచ్ మోర్ డిఫరెంట్ స్క్రిప్ట్స్ విచ్ వీ వాంట్ ట్రై. సో లెట్స్ సీ. దిస్ వాజ్ లైక్ అ వెరీ లైటర్ ఫిలిం. సో వాట్ ఎవర్ వీ వాంటెడ్ టు టెల్ డెఫినెట్గా మేము చెప్పామని అనుకుంటున్నానండి. ఆల్ ది బెస్ట్ అండి, లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ మోర్. వెంకీ గారు సార్, రైటింగ్ పరంగా మీకు చాలా మంచి అప్లోజ్ వచ్చింది. థ్యాంక్ యూ. నేను చాలామందిని అడిగితే వాళ్ళు చెప్పారు ఏంటంటే త్రివిక్రమ్ టింజ్ కనిపించింది ఈ అబ్బాయిలో అన్నారు. ఆయన స్ఫూర్తిగానే, ఆయన ప్రభావంగానే ఎంతవరకు? ఐఎమ్ బ్లెస్ సార్. యాక్చువల్లీ అలాంటి ట్యాగ్ రావడమే నేను చాలా రెస్పాన్సిబిలిటీ ఇలా ఉంది అది. కోర్స్ సార్, అంటే త్రివిక్రమ్ గారు చిన్నప్పటి నుంచి నువ్వే ఇంకా మల్లేశ్వరి. సో ఆయన క్లాసిక్స్ ఉన్నాయి సార్. ఆయనలాగా డెఫినెట్గా ఎప్పటికీ రాయలేనేమో. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ వెన్ పీపుల్ ఆర్ సేయింగ్ త్రివిక్రమ్ గారి డైలాగ్స్లో ఒకప్పుడు త్రివిక్రమ్ గారి డైలాగ్స్లో ఉన్నాయన్న అంటే కోర్స్ బ్లష్ అవుతాం కదా సార్, ఇంకేం చెప్తాం. అంటే దానిలో ఇంక నేను దాని నుంచి ఏమి ఎదుర్కొంటాను, సరే నెక్స్ట్ నుంచి ఇంకా బాగా రాయాలనుకుంటాను తప్ప ఇంకా దాని నుంచి యాక్చువల్లీ ఐఎమ్ ద వన్ హూ సెడ్ 2 years బ్యాక్ చెప్పాను. చాలా తిన్నేర్చున్న కాన్సెప్ట్ ఇది.